వైషు గుడ్ మార్నింగ్ మను. ఏంటది? మనోజ్, మనం ఎప్పటికీ ఇలా హ్యాపీగా ఉండిపోవాలి. మనం ఇలా కలిసి ఉంటాం కదా. ఉంటాం, కానీ ఇలా కాదు. అదేంటి? ఏం లేదు, ఈ బ్యాడ్ మ్యాక్స్ వైరస్ వల్ల లాక్డౌన్లో ఇలానే ఇరుక్కుపోయాం కదా. అంటే నువ్వు రోజు నాతో ఉండడం వల్ల నేను నీకు బోర్ కొట్టేస్తాను, అంతే కదా? వైషు, ఏం మాట్లాడుతున్నావు? వైషు, ఏంటి? నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఇక్కడే ఉంది. హెయిర్ బ్యాక్, రైట్ సైడ్ హెయిర్ బ్యాక్. వైషు, మన ఇద్దరం ఇంట్లో హ్యాపీగా ఉంటే నీకేం అర్థం కాదు. బయట ఈ మ్యాగ్నాక్స్ వైరస్ వల్ల ఎన్ని లక్షల మంది చనిపోయారో తెలుసా? ఈ వైరస్ ఇలాగే కొనసాగితే భూమి మీద మనిషి అనేవాడు ఉండదు తెలుసా? నువ్వు ఎప్పుడు అడుగుతుంటావు ఎక్కడికి వెళ్తావు చెప్పకుండా. నేను డే అండ్ నైట్ కష్టపడి కనిపెట్టిన మెషిన్. ఈ డివైస్ కోసం ఇంత సీక్రెట్గా పనిచేయదా? ఏమనుకున్నావు ఈ డివైస్ గురించి? మ్యాగ్నాక్స్ వైరస్ సోకిన వాళ్ళు ఒకసారి దీని మీద చేస్తే ఆటోమేటిక్గా నీటిని బయటకు వచ్చి వాళ్ళకి యాంటీవైరస్ ఇంజెక్ట్ చేస్తుంది. లుక్ హియర్. అర్థమైన వైషు, మొత్తం మానవ జాతిని కనిపెట్టే ఇన్వెన్షన్ చేశాను నేను. మళ్ళీ ఏమైంది? నేను నీకు పరిచయం అయ్యి 5 నెలలు అయింది. ఒక్కసారి కూడా ఇదంతా నాతో చెప్పాలనిపించలేదా? ఆ మాత్రం నన్ను నమ్మలేకపోయావా? కాదు వైషు, వైషు వదులు. వెళ్ళడానికి కాదు పట్టుకో. వైషు, అనాథగా పెరిగిన నాకు ప్రేమ అనేది ఒక కళ. ఆ కళ నిజం చేసిన దేవతను నిన్ను కాకపోతే ఎవరు నమ్ముతాను వైషు? అందుకే నేను కనిపెట్టిన ఇన్వెన్షన్ని గవర్నమెంట్ కంటే ముందు నీకు చెప్పాను. దీన్ని రేపు నేను గవర్నమెంట్ సబ్మిట్ చేయబోతున్నాను. మీ అమ్మ నాన్న రాగానే నువ్వు నన్ను ఇంకా గర్వంగా పరిచయం చేయొచ్చు. అఫ్కోర్స్ అప్పటికి వాళ్ళకి నేను పరిచయం చేసే స్టేజ్లో ఉన్నాను అనుకో, నేను పెద్ద సెలబ్రిటీ. ఏం కాదు. సరే, ఎవరు వచ్చారో చూడు, ముందు వెళ్ళు. మను. డివైస్ పంపించేరా? చెయ్యను. చేయకపోతే చేస్తావు. చెయ్యను. కిల్లర్.
నీకంతా తెలిసిపోయిందని నాకు అర్థమైంది. పాస్వర్డ్ చెప్పమని. వి ఆర్ ఏలియన్స్. మీ ఎర్త్ గ్రహాన్ని మా మార్స్ గ్రహం ఆక్రమించుకోవడానికే ఈ వైరస్ అటాక్ని ప్లాన్ చేశాం. ఈ వైరస్ ఏంటో తెలియక మీరందరూ చచ్చిపోతే మీ గ్రహాన్ని మేము ఆక్రమించుకోవాలనుకున్నాం. అంతా బాగానే జరుగుతుంది. కానీ నువ్వు ఒక్కడవే దీనికి అడ్డు అని మాకు ముందు నుంచి సందేహం ఉండేది. అందుకే నన్ను పంపించారు. నేను కూడా మీ గ్రహం అమ్మాయిలాగే నీకు దగ్గరయ్యాను. కానీ ఈరోజు నీ ఇన్వెన్షన్ చూశాక మా అనుమానం నిజమని తెలిసింది. పాస్వర్డ్ చెప్పు. అది ప్రాబ్లం. పాస్వర్డ్ చెప్పగా నాకు అర్థమైపోయింది. నువ్వు చెప్పు. నిన్ను ఖచ్చితంగా చంపాల్సింది. సారీ మనోజ్. ఎందుకు నవ్వుతున్నావు? నేను నేను చావుకి ఎప్పుడో సిద్ధపడ్డాను వైష్. నిన్ను నమ్మి ఈ డివైస్ గురించి నీకు చెప్పాను. సెకండ్స్లో వీళ్ళు వచ్చారు. సైడ్ డిష్ని ఆ మాత్రం పసిగట్లేనా? ఇదంతా నువ్వే చేసావు. నువ్వు అడిగితే నా ప్రాణాలైనా ఇస్తాను వైష్. అలాంటిది పాస్వర్డ్ ఇవ్వలేనా? తీసుకో. BOOM.